ప్రస్తుతం రైన్ సీజన్ ఉంది సార్. వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో ఎక్కువగా పారిశుద్ధ్యం లోపించే అవకాశం ఉంది సార్. మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు దాని విషయంలో? వాస్తవంగా 3 డేస్ నుంచి రెయిన్ఫాల్ బయారంలో ఎక్కువ ఉందండి. బయారంలో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మేమందరం అలర్ట్గా ఉన్నాము. అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా సరిపడా బ్లీచింగ్, సున్నం నిల్వలు ఉన్నాయి. సెక్రటరీలు, ఎంపీడబ్ల్యూలు అందరూ కూడా అలర్ట్ చేసి మా జిల్లా కలెక్టర్ గారు ఇదే విషయమై 3 రోజుల నుంచి కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి మమ్మల్ని అందరినీ అలర్ట్ చేయడం జరుగుతుంది. అట్లే మా డిపిఓ గారు రోజు 8 అయినా 9 అయినా కానీ కంపల్సరిగా అన్ని మండలాల ఎంపీఓలతో మాట్లాడి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది, ప్రజల్ని అప్రమత్తంగా ఉంచండి, మీరు అప్రమత్తంగా ఉండండి అని మాకు టీసీ తీసుకొని రెగ్యులర్గా చెప్తున్నారండి. దాని మీద మేము రెడీగా ఉన్నాం. రెండోది సార్, ఇప్పుడు ప్రజెంట్ గోదావరి కూడా పెరుగుతుంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు సార్ భద్రాచలంలో. అంటే ఇక్కడ కూడా అదే నీటి మట్టం ఉంటుంది కాబట్టి వరద ప్రభావిత ప్రాంతాల్లో మీరు మీ సెక్రటరీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మన దగ్గర ఎక్కువ 4 పంచాయతీల్లో గోదావరి పెరిగితే ఎఫెక్ట్ అయ్యే పంచాయతీలు 4 ఉన్నాయండి. మన దగ్గర జానంపేట పంచాయతీలో భూపతిరావుపేట ఉన్నది, టీ కొత్తగూడెం ఉన్నది, తర్వాత సింగిరెడ్డిపల్లి ఉన్నది, చింతల బయ్యారం, తర్వాత బయ్యారం పంచాయతీలో బీసీ రావిగూడెం. వీటన్నిటిలో కూడా మేము అందరం కూడా అలర్ట్ చేశామండి. గజ ఈతగాళ్లతో కూడా మాట్లాడాము, వాళ్ళని కూడా సిద్ధంగా పెట్టుకున్నాము. అందరం ఈవెన్ ఎంపీడీ గారు కానివ్వండి, అందరం కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. మూడో సార్, ప్రజెంట్ ఇప్పుడు వచ్చేది ఎక్కువగా టైఫాయిడ్, మలేరియా వచ్చే అవకాశం సార్. టైఫాయిడ్ ఎక్కువగా నీటి ద్వారా వ్యాపిస్తుంటుంది. ఎక్కువ భగీరథ నీటిపైనే ఆధారపడి చాలామంది తాగుతున్నారు గ్రామాలలో. ఈ భగీరథ వాటర్ విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇంటికి అందించే విషయంలో? భగీరథ విషయంలో మేము ఎప్పుడూ ఎలర్టుకుంటామండి. ఎందుకంటే నెలలో 3 సార్లు ట్యాంకులు క్లీన్ చేస్తాము. వాటర్ కంటామినేషన్ ఎక్కువగా లీకేజెస్ ఎక్కడన్నా ఉంటే కనుక ఆ లీకేజీల ద్వారా వాటర్ కంటామినేట్ అయ్యే అవకాశం ఉన్నది. ఎక్కడన్నా లీకేజ్ మా దృష్టికి వస్తే దాన్ని వెంటనే అరెస్ట్ చేస్తున్నాము. ఇప్పటివరకు అయితే అట్లా వాటర్ కంటామినేషన్ కానీ వ్యాధులు కానీ ఇప్పటివరకు అయితే మండలంలో ఎటువంటి లేవు. రెండో సార్, ప్రజెంట్ ఏంటంటే సార్, ప్రజెంట్ కీటకాలు అయితే తిరిగే సమయం సార్. రాత్రిపూట వీధి లైట్ల సమస్య ఉంటుంది, మీ పంచాయతీ బాధ్యత సార్. దానిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే కొన్ని పంచాయతీల్లో వీధి లైట్లు వేయాలని చెప్పేసి నా దృష్టికి కూడా వచ్చిందండి. అవి 2-3 రోజుల్లోనైతే ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తున్నాం. వెంకట్రావుపేట ఈరోజు పాతరెడ్డిపాలెం వేపిస్తున్నాం, బయ్యారం వేపిస్తున్నాము, వెంకట్రావుపేట ఒకటి రేపు వేపిస్తాము. అట్లా నా దృష్టికి అంధకారంగా ఉన్నది, లైట్లు కావాలని వస్తే 2-3 రోజులు మేము దానికి ఎక్స్ట్రా చేసి లైట్లు వేపిస్తున్నాం. రెండో సార్, మీరు రెండోసారి బెస్ట్ ఎంపీఓగా అవార్డు జిల్లా కలెక్టర్ గారి చేతుల్లో తీసుకున్నారు. దీనిపై మీ స్పందన? అంటే ఈ అవార్డు రావడం అనేది బాధ్యతని మరింత పెంచుతుంది. ప్రజల్లో మాకున్న సంబంధాలు కానీ ఇవన్నీ కూడా మేము జాగ్రత్తగా మెయింటైన్ చేయబట్టే మేము, అంటే మా సెక్రటరీలు కానివ్వండి, ఎంపీడబ్ల్యూలు కానివ్వండి, ఎండిఓ గారు కానివ్వండి, తోటి అధికారులు కానివ్వండి, అందరూ సహాయ సహకారాలు మాకు అందబట్టే మేము ఈరోజు ఈ స్థితికి 2 సంవత్సరాల్లో కూడా నేను అవార్డు తీసుకోవడానికి రీచ్ అవ్వగలిగాను. ప్రజలతో సంబంధాలు ఎక్కువగా నేరుగా ప్రజలతో సంబంధాలు నాకు ఎక్కువ ఉంటాయి. అందువల్లనే నేను గోల్ రీచ్ అవ్వగలుగుతాను. ఇప్పుడు వలస ఆదివాసీ గ్రామాల్లో కూడా మీరు చాలాసార్లు పర్యటించారు సార్. వాళ్ళ నుంచి స్పందన ఎలా ఉంది సార్? వాస్తవం వాళ్ళు బ్రహ్మాండంగా ఫీల్ అవుతున్నారని గత 2 సంవత్సరాల నుంచి వాస్తవంగా గతంలో వాళ్ళ విలేజ్ను సందర్శించిన అధికారులు లేరు. నేను ఈచ్ అండ్ ఎవ్రీ వలస ఆదివాసీ గ్రామాన్ని సందర్శించి వాళ్ళకి నీటి ఎద్దడి లేకుండా చూసి, వాళ్ళకి సోలార్ పంప్ సెట్లు ఉంటే అవి రిపేర్ అయితే ఇవ్వడం, వాళ్ళకి కొత్త వాటిని వేయించాము. తర్వాత కొత్త పంపులు, హ్యాండ్ పంప్స్ కొత్త బోర్లు వేయించి 2 వలస ఆదివాసీ గ్రామాల్లో కొత్త బోర్లు వేయించేసి హ్యాండ్ పంపులు కూడా బిగించడం జరిగింది. రెండు సార్, ప్రజెంట్ ఏంటంటే మనం పేపర్లో చూస్తున్నాం సార్, పంచాయతీల్లో నిధులు లేమి అని ఒకటి బాగా వస్తుంది సార్. నిజంగా అది వాస్తవం ఉందా ఆ పరిస్థితులలో? నిధులు లేమి అని అంటే పనులు అయితే ఎక్కడ ఆగట్లేదండి. పనులు ఎక్కడ మేము నిధులు లేవని చెప్పేసి ఎక్కడ ఏ పని కూడా ఆగట్లేదండి. పినపాక మండలంలో ఎవరు ఏది అడిగినా కానీ కాదనకుండా, మేము ఇబ్బంది పడ్డా కానీ మేమైతే 100% అటెండ్ అవుతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.